హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. విక్కీ కత్తిని చేతిలో పట్టుకొని మురళిని చంపడానికి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అరవింద్, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఈ ఎదవన్ని చంపడానికి ఇంకా నీకు ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. నువ్వు చంపుతావా లేదా నన్ను చంపేమంటావా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అరవింద వైపుకు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అరవింద మాత్రం, వీడు ఈ ఎదవతో బతికే కన్నా విధువరాలిగా బతికితే చాలా మంచిది విక్కీ, వీడితో నేను బ్రతకలేను, ఎలాగైనా సరే వీడిని చంపేయ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ అయితే వాళ్ళ అక్క కోసం ఆలోచించుకుంటూ అలా ఉండిపోతూ ఉంటాడు. అది చూసిన అరవింద మాత్రం, నువ్వు నా కోసం ఆలోచిస్తున్నావా? ఈ సమాజంలో బ్రతకలేకపోతే ఎలాగైనా బ్రతకవచ్చు, ఎన్ని హింసలు పెట్టే భర్తతో ఎట్టి పరిస్థితుల్లో బ్రతకలేను, అలాగే నా కూతుర్ని తండ్రి అవసరం కూడా లేదు, ఇలాంటి విధవ ఉండే కన్నా చనిపోతేనే మంచిది, ఈ సమాజం నా కోసం, నా కూతురు కోసం కొంచెం జాలైనా పడుతుంది, అందుకే వీడిని ఎలాగైనా చంపేయ్ అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న అరవింద విక్కీని చూసి, ఇదిగో ఈ తాళి కోసమేనా నువ్వు ఆలోచిస్తున్నది? అయితే ఇదిగో ఈ తాళిని కూడా తీసి వాడి ముఖాన విసిరేస్తున్నాను, నువ్వే చూసుకో, వాడిని ఎలాగైనా చంపేస్తేనే నేను ప్రశాంతంగా బతకగలను, నీ దగ్గరికి వచ్చి నేను ఎలాగో విధవరాలుగానైనా ఉంటాను, కానీ వీడి దగ్గర భార్యగా బ్రతకలేను, విక్కీ నువ్వే ఏదైనా చెయ్యు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ అయితే, చూసావారా, నువ్వు ఎన్ని హింసలు పెడితే కానీ మా అక్క ఎంత బాధపడుతుందిరా అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న అరవింద్ అయితే తాళిని తీసి మురళీకృష్ణ ముఖానికి విసిరి కొడుతూ ఉంటుంది.